హలో అండి, మన జర్నీ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై చూపించబోతున్నాను మీకు. కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది, చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. కానీ నేను ఈరోజు చేసే కాకరకాయ వేపుడు మాత్రం అస్సలు చేదుగా లేకుండా టేస్ట్గా క్రిస్పీగా ఉంటుందండి. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. కాకరకాయ నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కాకరకాయ పైన గరుగ్గా ఉండేదంతా లైట్గా చాకుతో గీరేసుకుని ఇట్లా చక్రాల్లా కట్ చేసుకోవాలండి. దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం 2 రెమ్మలు చింతపండు, కొంచెం మజ్జిగ యాడ్ చేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి మూత పెట్టేసి. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించట్లేదు, జస్ట్ స్టవ్ మీద పెట్టే. ఫస్ట్ అయితే కారం రెడీ చేసుకుందాం. అందులోకి ఇది పుట్నాలండి, అంటే వేయించిన శనగపప్పు అంటారు కదా. కొన్ని ఏరియాల్లో వేయించిన శనగపప్పు అంటారు, కొన్ని చోట్ల పుట్నాలు అంటారు. వాటిని మన టేస్ట్కి తగ్గట్టు, అంటే ఇవి ఎక్కువ పడితే మనకి స్పైసీనెస్ తగ్గిపోద్ది, కొంచెం తక్కువ వేసుకుంటే స్పైసీ ఉంటుంది. దాన్ని బట్టి మనకి ఎంత కావాలి, పైగా మనకు కలుపుకోవడానికి ఎంత పక్కన ఆ పొడి కావాలి అనే దాన్ని బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. అయితే ఈ వెల్లుల్లి జీలకర్ర అండి, ఈ వెల్లుల్లి జీలకర్ర మనం ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవరు గుమాయించి కొడుతుంది. నాకైతే చాలా ఇష్టం, నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను. వెల్లుల్లి ఒక చిన్న వెల్లుల్లి మొత్తం వేసేస్తాను. జీలకర్ర కూడా మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, నేనైతే కల్లుప్పు యాడ్ చేశానండి. ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకున్నాం, మళ్ళీ టేస్ట్ చూసి యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అయిన తర్వాత. అందుకని కొంచెం ఉప్పు, మన టేస్ట్కి తగినంత కారం అండి, కారం యాడ్ చేసుకోవాలి. అది కూడా మనం ఎంత స్పైసీ తింటాం అనే దాన్ని బట్టే. నా దగ్గర అయితే చిన్న స్పూన్ వాడతానండి, అందుకని 2-3 టైమ్స్ 4 టైమ్స్ వేస్తుంటాను. మీకు నచ్చినంత టేస్ట్ కారం యాడ్ చేసుకోండి. దాన్ని ఎలా మిక్సీ పట్టుకోవాలండి, ఇలా వస్తుంది. కొంతమంది కొంచెం గరుగ్గా అంటే పలుకులుగా ఇష్టం పడితే ఇంకొంచెం ముందైనా తీసేయచ్చు. ఇప్పుడు చూడండి, మనం బాయిల్ చేసిన కాకరకాయ ముక్కలు ఇలా వస్తాయండి. వీటిని అయితే తీసి ఇలా పక్కకు పెట్టుకోవాలి. దీంట్లోకి నూనె అయితే కొంచెం ఎక్కువే పట్టిద్దండి. నూనె తీసుకుని ఆ నూనెలో ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న కాకరకాయ ఉంది కదండి, ఆ కాకరకాయ ముక్కల్ని ఎర్రగా వేపుకోవాలండి. నేనైతే ఇలా తీస్తాను, కానీ మీకు క్రిస్పీగా ఇంకా చక్రాల్లా కరకరలాడాలనుకుంటే ఇంకా కూడా ఫ్రై చేసేయచ్చు. మొత్తం ఫ్రై చేస్తానండి. ఇది చూడండి, అడుగున డస్ట్ చేరింది. ఏం డస్ట్ అంటే అది మనం పెరిగేస్తాం కదా, దాంట్లో ఉన్న తొలకలు ఇవి అవి అట్లా బ్లాక్ అవుతాయి. మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాంట్లో పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, ఆ పచ్చిదనం పోయే వరకు వేపుకుని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పచ్చిదనం పోయే వరకు వేపుకుని ఇంకా వేగింది కొంచెం అట్లా వడిలితుంది అంటారు కదా, ఆ వడిలినప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి. ఈ కాకరకాయ ముక్కలు మళ్ళీ ఇప్పుడేమీ ఫ్రై చేయ అవసరం లేదు, జస్ట్ ఆ ఉల్లిపాయలు కాకరకాయ కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం కలిసేలా కలిపితే ఇలా ఉంటుందండి. ఎంత ఈజీగా ఉందో చూసారా ప్రాసెస్. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండదు. ట్రై చేయండి, నాకు కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. బాయ్.